గాంజాకి సంబంధించి కూడా ఇక్కడ ఈ ఏజెన్సీ ప్రాంతంలో మొట్టమొదటిగా ఉండటం వలన ఇక్కడ ఎక్కువగా గాంజా కూడా ఎక్కువగా అక్రమంగా రవాణా అవుతుందని మా దృష్టిలోకి వచ్చింది. మేము కూడా రీసెంట్గా ఈ మధ్యన చాలా కేసులు పెట్టాము. తర్వాత ఈ సందర్భంలో ఈ రోజున సెర్చ్ అండ్ కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో కూడా ఒక డీసీ డోసర్ క్రిమినల్ని బొంతు రాంబాబు అనే వ్యక్తిని ఈరోజు పాయకరావుపేట కేసులో ముద్దాయి అతను, వాళ్ళకి వాంటింగ్, అక్కడ గంజా కేసులో వాళ్ళకి వాంటింగ్. అతను కూడా మాకు ఈరోజు సెర్చ్ ఆపరేషన్లో అతను దొరకడం జరిగింది. తనిఖీ చేస్తే తన ఐడెంటిటీ చెప్పాడు. తర్వాత తదుపరి తనిఖీ చేస్తే అతను పాయకరావుపేట పోలీసు వారికి క్రైమ్లో వాంటెడ్ క్రిమినల్ అని తెలిసింది. అందువల్ల అతను కూడా పాయకరావుపేట వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ చట్టరీత్యా వాళ్ళ కేసులో క్రిమినల్ కాబట్టి వాళ్ళు అతన్ని రిమాండ్ చేస్తారు, తదుపరి చర్య తీసుకుంటారు.